ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. చింతలపూడిలో ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తీసుకుని ఉడాయించిన ఆడిటర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పురపాలక సంఘానికి ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. మహామాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు కొప్పాక కేశవరావు వెల్లడి. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గౌతమి సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ అమలుపై అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, వాటిని నిరోధించేందుకు మరింత నిఘా పెంచడంతో పాటు పెద్ద ఎత్తున డకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా తనిఖీలు ఉండాలన్నారు. దీంతో పాటు ఇందుకు సంబంధించిన చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ వివరాలను కూడా పొందాలన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ఐసిడిఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య ఆరోగ్య విద్యా బోధకులతో అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు మండలాల అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఏ ప్రాంతం నుండి అబార్షన్ కు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయో పరిశీలించి ఆయా స్కానింగ్ కేంద్రం వివరాలను సేకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం, డెమో శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పిడి శారద, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చైతన్య, అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యాధికారులు పాల్గొన్నారు. భద్రాచలం మనకు కూరబేరేపాడు పోలవరం ఇక్కడికి ట్రైబల్ ఏరియా కాబట్టి దేర్ ఇస్ అ కల్చర్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్. బట్ వాళ్ళ ఎగ్జాక్ట్ ట్రైబల్ పాపులేషన్ కాదు, కానీ కొంచెం తెలివితేటలతోటి అటువైపు సర్టిఫికేట్ తీసుకొని ఇటువైపు వచ్చి క్లినిక్లు పెట్టుకోవడం అలాంటి పనులు జరుగుతున్నాయి. సో దట్ వి ఆస్క్ దే విల్ టెల్ వి ఆర్ రిజిస్టర్డ్ అని, బట్ ఎక్కడ రిజిస్టర్ చేసిన డీటెయిల్స్ ఉండట్లా. సో కొన్ని అంటే అనానమస్ కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి వీ కుడెంట్ అనానమస్ కంప్లైంట్స్ యూజువల్లీ వి విల్ నాట్ టేక్ సైలెంట్లీ స్లో ఆపరేషన్స్ ఓన్లీ కాబట్టి we wanted to have this coordination meeting. There is this fact that some people akkada nunchi vachi nenu akkada practice chesi because exact line is not marked kabatti, so they come from one area to other. ikkada nunchi atte vellina vallu telangana nunchi manaku భద్రాచలం ద్వారా ఇటు వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అన్నది we have to verify immediately. Who are these people, how they are doing, local knowledge and inputs తీసుకొని we have to do the operation. So దానికి జాయింట్ మేము చేయబోతున్నప్పటికీ when people know in case today I am conducting meetings, so people will get to know, so they will shift to you. So ఇప్పటికి over 10 days, next 10 days లో when we are trying to do that operation, we want support from Telangana side also. ఏదైనా రిపోర్ట్స్ అడిగినప్పుడు నిజంగానే మీ దగ్గర రిజిస్టర్ చేసి ఉన్నారా అవన్నీ మనం తెలుసుకోవడానికి ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్. సో ఫ్రమ్ యువర్ సైడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ మన దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్తారు బికాస్ నౌ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఆపరేషన్ కాబట్టి ఇద్దరు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని ఒక జాయింట్ టీమ్గా పనిచేస్తే కొద్దిగా హెల్ప్ఫుల్ అనేది ఆ సపోర్ట్ కావాలన్నది. సో ఐ నో డిఎంహెచ్ఓ ఇన్సిస్టెడ్ యువర్ ఫిజికల్ అపియరెన్స్, బట్ యూజువల్లీ ఇట్ ఇస్ నాట్ నీడెడ్, ఇట్ కెన్ ఆల్వేస్ కమ్ త్రూ ఆన్లైన్. సో ఈ కోఆర్డినేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి, ఒకసారి పరిచయం చేసుకుంటాం ఎవరు ఏంటని. మీ సైడ్ అలాంటి ఇష్యూస్ ఏమైనా భద్రాచలం సైడ్లో ఉన్నాయా లేదని కూడా వీ వాంట్ టు నో. చింతలపూడిలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో ఆడిట్కి వచ్చి లాకర్లో ఉన్న బంగారాన్ని తీసుకుని ఉడాయించిన ఆడిటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 7 కోట్ల రూపాయల విలువ గల 4 కేజీల 484 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలు ఆడిట్ చేసేందుకు హెడ్ ఆఫీస్ నుంచి వడ్లమూడి ఉమామహేష్ అనే ఆడిటర్ 2025 సెప్టెంబర్ 9వ తేదీన వచ్చాడన్నారు. నిబంధనలను అతిక్రమిస్తూ లాకర్లోని బంగారాన్ని బయటికి తీయించి ఆడిట్ నిర్వహించాడన్నారు. అదే రోజు సాయంత్రం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ బయటికి వెళ్ళగా క్యాషియర్ ఆశాశ్రీని కూడా బయటికి పంపించి
తనతో తీసుకువచ్చిన బ్యాగ్లో 378 కవర్లలోని 4 కేజీల 490 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరాల డేటా ఆధారంగా నిందితుడు ఉమామహేష్ను పోలీసులు అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి సుమారు 7 కోట్ల విలువైన 4 కేజీల 484 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందికి అభినందన పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డిఎస్పీ రవిచంద్ర, చింతలపూడి సిఐ క్రాంతికుమార్, జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతల్పూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమామహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.48 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకొని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతల్పూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతల్పూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్ళిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క 6 గ్రాములు ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు. పురపాలక సంఘానికి ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పొడిగింపు వివరాలు, పన్ను బకాయిల గురించి వివరించారు. అనధికార లేఅవుట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసిందన్నారు. అయితే ప్రభుత్వం మరోసారి దీన్ని 90 రోజుల పాటు పొడిగించిందన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మార్చి 31వ తేదీలోపు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను ప్రజలు చెల్లించాలని కోరారు. ఆస్తి పన్నుకు సంబంధించి 4,35,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. ఖాళీ స్థలాలకు సంబంధించి 20%, నీటి పన్నుకు సంబంధించి 25% మాత్రమే పురపాలక సంఘానికి చెల్లించారన్నారు. మిగిలిన బకాయిలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటరమణ కోరారు. జంగారెడ్డిగూడెం ప్రజలకు నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో ప్రజెంట్ ఎల్ఆర్ స్కీము ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జరుగుతుంది. ఎవరైతే అనాథరైడ్ ఫ్లాట్లు, అనాథరైడ్ లేఅవుట్లలో స్థలాల్లో కొన్నవారు వారందరూ ఎల్ఆర్ స్కీమ్ను వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. జనవరి 23, 2026 స్కీము అయిపోయింది. కానీ ప్రభుత్వం వారు ఇంకా కొందరు మిగిలిపోయారు, అందరికీ అవకాశం కల్పించాలని 23 ఏప్రిల్ 2026 వరకు, అంటే 90 రోజులు టైం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వాటి యొక్క ప్లాట్లను క్రమబద్ధీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి మార్చి 31వ తారీఖున ఆర్థిక సంవత్సరము ముగుస్తుంది. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం పుర ప్రాంత ప్రజలు 53% మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇంకనూ 4,35,00,000 రూపాయలు ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ వీటిని చెల్లించవలసిందిగా పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఖాళీ స్థలములపై పన్నును ఓన్లీ 20% మాత్రమే చెల్లించడం జరిగింది. మిగతా వారందరికీ మా సిబ్బందితో ఫోన్లు చేయడము, లేదనుకుంటే మీకు నోటీసులు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి అందరూ
మీరు చెల్లించి సహకరించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా నీటి పన్ను కూడా 25% మాత్రమే కట్టడం జరిగింది. ఇంకా 75% ఉంది కాబట్టి మీరందరూ చెల్లించి మీరు అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ మధ్యకాలంలోనే దాదాపు జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ₹1 కోటి వరకు వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అది వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బులంతా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతోనే మీకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ మార్చి 31 లోపల పన్నులు చెల్లించి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాఘ పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కొప్పాక కేశవరావు తెలిపారు. పట్టణంలోని అశ్వరపేట రోడ్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు కేశవరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. మాఘమాసం శుక్లపక్షం పురస్కరించుకుని మాఘ పౌర్ణమి సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా 31వ తేదీ శని త్రయోదశి సందర్భంగా గ్రహాల అనుగ్రహం పొందేందుకు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని వారి స్వహస్తాలతో స్వామికి అభిషేకం చేసుకోవాలని అర్చకులు కేశవరావు సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అశోరావుపేట రోడ్లో గల డొక్కా సీతమ్మ గారి సెంటర్ దగ్గర వేచేసి ఉన్నటువంటి సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు 1-2వ నెల ఆదివారం మహామాఘమాస పౌర్ణమి సందర్భంగా భానువాసరంలో ఆదివారం నాడు రాత్రి 7 గంటలకు సర్వమంగళ శివాలయం నందు విశ్వేశ్వర దేవాలయం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు 1వ తారీఖు 2వ నెల మహామాఘమాస పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. అందరూ కూడా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. తప్పనిసరిగా హాజరయ్యి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుచున్నాం. 31 శనివారం రోజున శని త్రయోదశి ఉందండి. భక్తులందరూ గమనించగలరు. 31 శనివారం శని త్రయోదశి సందర్భంగా గ్రహాల యొక్క అనుగ్రహం కొరకు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలని దర్శనానికి ఇచ్చేసి చక్కగా ఈ సర్వమంగళ శివాలయ సన్నిధానంలో స్వయంగా ఎవరికి వారు పోసుకునే అనుగ్రహాన్ని కల్పించారండి. భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమః శివాయ. బ్యాంకింగ్, విద్య, అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్ రంగాల్లో శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర మ్యాక్స్ సొసైటీ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లు మాట్లాడుతూ శ్రీ రామచంద్ర సంస్థల సేవలను కొనియాడారు. ఇంతమంది సదస్సు రావడం అంటే వారి యొక్క మన కృష్ణారావు యొక్క ఉన్న మంచి మనస్సు, వారి యొక్క వచ్చినటువంటి డిపాజిట్దారులు వాళ్ళని ఆదించే విధానం, దాన్ని చూసి వాళ్ళందరూ కూడా మనలోనే పొంది ఇంతమంది హాజరైన మనం అంటానికి గర్వించదగ్గ కారణం. అలాగే ఈ బ్యాంక్ విషయంలో కూడా మిగతా విషయంలో మన రమేష్ గారు కానీ, ఇలా జగదీష్ గారు కానీ, హరిబాబు గారు కానీ, మిగతా స్టాఫ్ కూడా ఎంతో చక్కగా వచ్చినటువంటి వారిని ఆదరించేసి వాళ్ళ యొక్క పనులు చేసి వాళ్ళంతా పంపించి బ్యాంకుకి ఉన్నతోత్తరంగా వారు కూడా కృషి చేస్తున్నారు. మనం అడగలే కానీ అడిగిన తక్షణమే క్యాష్ ఇస్తానని పదే చెప్పారు. అది రుజువైంది కూడా. మొన్న మేము భగవాన్ సత్యసాయి బాబా సేవ జరుగుతున్న ఎస్ఏ రైటింగు అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళల్లో రాయించామండి. అలా రాయిస్తూ ఎప్పుడైనా నా సహకారం కావాల్సి వస్తే రాజుగారు మీరు వచ్చి అడగండి అన్నారు. జస్ట్ అడిగానో లేదండి, మరి క్షణంలో మామూలుగా మెమెంటోస్కి ఎస్ఏ రైటింగ్ కావాల్సిన ఖర్చులకి అందిస్తారు సరిపడా వెంటనే ఇచ్చేసారు అమౌంట్. వ్యాపారం చేసేటప్పుడు మనం చూస్తున్నప్పుడు మార్కెట్లో కోట్ల కోసం పరిగెడుతున్నారు.
కోట్లు సంపాదించాలా, లేకపోతే ఏం చేయాలి, గోల్డ్ సంపాదించాలని, లేదా షేర్ మార్కెట్లు ఏదేదో చేయాలని ఒక పరుగులు తీసే టైంలో మరి ఇక్కడ రామచంద్ర సంస్థలు ఒక లాభాపేక్షతో డబ్బుల కోసం చేసినట్లుగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళు మన అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు చూసినట్లయితే సామాజిక సేవతో కూడినటువంటి ఆర్థిక కార్యకలాపాలు ఈ సంస్థల్లో జరుగుతున్నట్లుగా మనం గమనించాం. ఈ రామచంద్ర సురక్ష డైరీ సేవింగ్స్ అనే ఓ పథకం కింద ఒక 20 మంది కుర్రోళ్ళని నిజాయితీ పరుల్ని ఎంగేజ్ చేసి వారి ద్వారా ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి నుంచి కూడా రోజుకి కనీసం 25 నుంచి 100 రూపాయల వరకు డైలీ సేవింగ్స్ కలెక్ట్ చేసినట్లయితే ఆ కుటుంబానికి ఏడాదికి కొన్ని వేల రూపాయలు వాళ్ళకి సేవింగ్ ఉంటుంది. ఆ డబ్బుతోటి అటువంటి బంగారాన్ని కొని రిజర్వ్లో పెట్టినట్లయితే ఈ సంస్థకి ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుందని నాకు చచ్చినటువంటి ఒక ఆలోచన. బ్యాంక్స్ ఉన్నా కానీ ఈ రామచంద్రలో అలాగే ఇప్పుడు రిటైర్డ్ అసోసియేషన్ వారు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ వయసులో ఎలాంటి పరిస్థితుల్లో ఈ చలి టైంలో ఎంతమంది వచ్చి ఇక్కడ ఈ మీటింగ్లో పాల్గొన్నారంటే ఈ సంస్థ మీద ఉన్న వాళ్ళకున్న అపారమైన నమ్మకం, విశ్వాసం, వారి మీద ఉన్న నిజాయితీ ఇదే ఉదాహరణ. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన శ్రీ రామచంద్ర యాజమాన్యం, ముఖ్యంగా అధ్యక్షులు శ్రీ కృష్ణారావు గారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి తోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి నిదర్శనంగా ఇది మనం భావించవచ్చు. మీ దగ్గర మీరు వచ్చారు. ఆ సంస్థ యాక్చువల్గా ఒకళ్ళ కాదు, ఏదైనా మీ అందరూ కలిసి ఒక ట్రస్ట్ ఉంచి చేయడం వల్ల జరిగిందే సంస్థ. లేకపోతే మేము లేము, ఇక్కడ అంతా కలిస్తేనే సంస్థ. ఓకే, ఈ సంస్థ మీద నమ్మకం ఉంచి మీరందరూ వచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. కృష్ణారావు గారు, మరి ఇది 34 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఈ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ సొసైటీ సంస్థే కాకుండా విద్యా సంస్థలు, పాడి పరిశ్రమ ఇవన్నీ ఏకకాలంలో నడుపుకుంటూ వస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య కూడా చాలా తీరుస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ సంస్థకు ఎంతో ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా అభివృద్ధిగా నడవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. సుందరగిరి పర్వతంపై కొలువు తీరిన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా వచ్చే నెల 3 వరకు జరగనున్న కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ఆలయ పరిసరాల్లో చురుగ్గా సాగుతున్నాయి. సుందరగిరి పర్వతంపై కొలువు తీరిన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా వచ్చే నెల 3వ తేదీ వరకు జరగనున్న కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ఆలయ పరిసర ప్రాంతాల్లో చురుగ్గా సాగుతున్నాయి. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలో కొలువైన లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాల నిమిత్తం ఆలయ ప్రాంగణాన్ని సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రత్యేక క్యూ లైన్లు, చలవ పందిల నిర్మాణాలు పనులను చేపట్టారు. విద్యుత్ దీపాలంకరణ పనులు సైతం చురుకుగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారిని కనకవల్లి లక్ష్మి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా చేశారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ జరగనున్నాయి. 30న ఉదయం నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు జరగనున్నాయి. 31న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 1న గరుడ వాహనంపై గ్రామోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, 3న సాయంత్రం ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వై భద్రాజీ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూ ఉండండి సిట్టింగ్ న్యూస్.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రతి విద్యార్థి ఇష్టపూర్వకంగా చదువుపై దృష్టి సారించాలని భీమడోలు మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. భీమడోలు ప్రభుత్వ హైస్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సౌకర్యాల ఏర్పాటు కోసం హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాల హెచ్ఎం పద్మజ మాట్లాడుతూ
భీమడోలు హై స్కూల్లో సుమారు 1000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి 40 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంచే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను విద్యార్థులకు అందిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అహ్మద్, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక విభాగం ఉంది. ఈ మధ్యనే మన డిసెంబర్లోనే వాళ్ళ కోసం ఒక కొత్త పాఠశాల సిబ్బంది సహకారంతో మీ ప్రధానోపాధ్యాయుని వారు మీ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ అహ్మద్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వారి కృషికి నేను వారిని చాలా హృదయపూర్వకంగా సభాపూర్వకంగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రధానోపాధ్యాయుని బీయింగ్ ఏ లేడీ అయ్యి ఉన్నారనుకోండి, మనకి ఎందుకులే, మనం ఏం చేస్తాం, బయటికి ఏం తిరుగుతాం, ఏదో మన ఉద్యోగం మనం చేసుకుందాం, పిల్లల్ని ఏదో చదివించుకుందాం అనే తపంతో ఉంటారు తప్ప బయటికి వెళ్ళి పాఠశాల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర తో పోరాడి చాలా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా మంచిగా చదువుకుని వారికి తోడ్పడి అందివారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,24,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,24,23,765 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 174 గ్రాముల బంగారం, 3 కేజీల 594 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మానవతా నెలవారీ సమావేశం నిర్వహించారు. గురవాయిగూడెంలో ఉన్న మానవతా కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ప్రతిభా పురస్కారాల గురించి, దుప్పట్ల పంపిణీ గురించి చర్చించారు. అనంతరం మానవతా కమ్యూనిటీ హాల్ గుమస్తా లక్ష్మీ మాతృమూర్తి స్వర్గస్థులైన కారణంగా లక్ష్మిని పలకరించి వారి తల్లిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఆత్మీయ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మధుకుమార్, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ కేదారేశ్వర్ రెడ్డి, పూర్వపు అధ్యక్షులు ఎల్కే తాతారావు, రీజియన్ చైర్మన్ దల్లి రామాన్యారెడ్డి, పూర్వపు అధ్యక్షులు కొండ్రెడ్డి సోమరాజు, పూర్వపు అధ్యక్షులు డిఎఫ్ఓ సత్యనారాయణ, రోటరీ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సభ్యులు వెంకన్నబాబు, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
శరణమయ్యప్ప. కండెమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెంలో జోర్డాన్ బ్రైమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ జి అరుణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పి వినూత్న, ప్రిన్సిపాల్ వి రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. Great gospel speaker Sri Nagapatnam sir and young dynamic lion, our academic director Arun sir, young dynamic tiger, our school correspondent Srimati Vinodra madam and principal Shastri sir, teachers and my dear students. My name is Rao Garu, Telugu department in Jordan Primary High School. At first, I wish you all a very happy Republic Day. Republic Day makes us realize the importance of democracy. Republic Day teaches us to live in peace, love and unity. Really, I am proud to be an Indian and I love my country very much. Thank you. Jai Hind, Jai Bharat. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం ఆర్ఎన్ఆర్ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ఎన్ఆర్ కాలనీలో రాడ్ బెండింగ్ పనిచేయడానికి హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చామన్నారు. తాము పనిచేసుకుంటున్న సమయంలో కొంతమంది దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ ఉంటే తిట్టద్దు అని చెప్పినందుకు 10 మంది తమపై విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. ఇరువురి తలకు తీవ్ర గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నుంచి ఏలూరు రిఫర్ చేస్తామని వైద్యులు తెలిపారని వెల్లడించారు. నేను వర్క్ చేస్తాను, శివన్న నేను వర్క్ చేస్తాను. కాకపోతే మొన్న వాళ్ళు మిస్బిహేవియర్గా మిక్స్ చేస్తే అట్లా మాట్లాడొద్దు అది అంటే సరే అన్నారు. వాళ్ళు ఈరోజు వచ్చి ఇట్లా అటెండ్ చేశారు. మిస్బిహేవ్ అంటే ఏం చేశారు మిమ్మల్ని? మిస్బిహేవ్ అంటే మేము మాట్లాడుతున్నాం సార్, మాట్లాడుతుంటే లంచవాడక అది ఇది అని అన్నారు. అంటే కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని అన్నాడు. అంటే కొద్దిగా వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ పేర్లు గిరి, వెంకటేష్. మీకు వాళ్ళకైనా సంబంధం ఉందా? సంబంధం లేదు సార్, పక్కన వర్క్ చేస్తాం సార్. కానీ మీటింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు 10 మినిట్స్ మాకు 10 మినిట్స్ ఇచ్చారు సార్. దాంట్లో వర్క్ చేసుకుంటాం. వాళ్ళు తాగి సైట్లో ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఒకరోజు బూతులు తిరిగితే అన్ని పర్ఫార్మ్ చేసింది కదా. ఎలా మధ్యాహ్నం వెళ్ళి అడిగాం, ఇలా బూతులు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి మేము సరే ఏదో అయిందిలో పని అంటే వచ్చేసాం. మా దారిని మేము వచ్చేసాము. మేము శుభ్రంగా ఇది ఇక్కడ సైడ్లో పని చేసుకున్నాం, పడుకున్నాం. ఈరోజు కొంచెం జనకి పని లేకపోతే పడుకుని ఉంటే ఉన్న కుర్రోళ్ళు ఊరికి వెళ్ళి ఉన్నారు. ఆ కుర్రోడు నేనే ఉన్నాం. వాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళు
మేము పడుకుంటే వచ్చి రాడ్లు తీసుకుని కర్రలు తీసుకుని వచ్చారు. వీళ్ళ వీటికి వెనకాల నుంచి వస్తూ రాడ్లు పెట్టి కర్రలతోటి కొట్టేసి సంపేస్తామని అసలు వదలలేదు. మార్కెట్లో బుధవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,70,900 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,72,000 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,26,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 3,720 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 3,790 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. చింతలపూడిలో ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తీసుకుని ఉడాయించిన ఆడిటర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పురపాలక సంఘానికి ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. మహామాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు కొప్పాక కేశవరావు వెల్లడి. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.